అందరినీ ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో హింసకు తావులేదు. అయితే అదే సమయంలో నేరగాళ్లకు ఒకే హెచ్చరిక చేస్తున్నా, మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు ఘోరాలు చేశారు, ఇక సాగవని గట్టిగా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రాజకీయ ముసుగులో నేరాలు చేయడం, ఒకప్పుడు తీవ్రవాదుల సమస్య చాలా ఈజీగా పరిష్కారం చేశాం. ముఠా నాయకుల సమస్య నాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ముఠా నాయకులు ఉన్నప్పుడు అధ్యక్ష, అవతల వాళ్ళు ముఠా నాయకులు అండలు తీసుకున్నప్పుడు యువతల వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా లేకపోతే పోటీ కూడా ఇవ్వలేవని ఫైట్ చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను మా పార్టీ వాళ్ళకి, తప్పదు, మనందరం కూడా ముఠాలు తుదముట్టించాల్సిన అవసరం ఉంది, గట్టిగా ఉంటామని మన పార్టీ వాళ్ళని కూడా నేను అరెస్ట్ చేసి ముఠాల్ని పూర్తిగా రూపుమాపిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే మత కలహాలను కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. ఈరోజు పెద్ద సవాల్ అధ్యక్ష మనందరికీ, రాజకీయ పార్టీలో ఉండే వాళ్లే రౌడీలైతే, రాజకీయ పార్టీల నేతలే నేర చరిత్రలైతే రాజకీయాలు అండగా తయారవుతాయి. బయట గొడవ చేస్తారు, బయట హత్యలు చేస్తారు, ఆ నేరం మన మీద వేస్తారు, లోపల వచ్చి గొడవ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన ఇది. నిన్న నాకు ఒక సవాల్ వస్తే నేను చూశాను అధ్యక్ష, మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ తగలబెట్టారు. అంత మునుపు ఎన్నికల్లో రిజల్ట్స్ రాలేదు. ఇక్కడ సిబిసిఐడి ఆఫీస్లో చాలా ఫైల్స్ని తగలబెట్టారు, హెరిటేజ్ ఫైల్స్ అవన్నీ తగలబెట్టారు. తర్వాత ఎన్నికలైన తర్వాత పిసిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైల్స్ తీసుకుపోయి ఆ ఫైల్ తీసుకొచ్చి కరకట్ట పైన తగలబెడతా ఉంటే ఆ విలేజర్స్ చూసి తరుముకుంటే పారిపోయారు. అది కేసు పెట్టాను. నిన్న సాక్షాత్తు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే 22A సంబంధించి